దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రభునందు ప్రియులరా, మరి రానున్న కొద్ది వారాలు ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? కొంతమందికి నాకు ఏమైతే అవసరమైతే ఉన్నాయో, నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, నేను ఏ సమస్యల గుండా వెళ్తుంటున్నానో అవన్నీ దేవునికి తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు దేవుణ్ణి అడగాల? దేవుడు అడగకపోయినా అన్నీ వచ్చు కదా. నా పరిస్థితులు నేను ఎలాగా ఎదుర్కొంటున్నాను ఇవన్నీ కూడా దేవునికి తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు అడిగితేనే ఇస్తానంటున్నాడు, అడగకపోయినా కూడా ఇవ్వచ్చు కదా అని చాలామంది ఇలాంటి ప్రశ్నలన్నిటిని బట్టి వారి జీవితంలో ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళని మనం చూడొచ్చు. అయితే ప్రియులరా, ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దైవజనులు ఇలాగన్నారండి. ఆయన పేరు డాక్టర్ జాన్ వెస్లీ గారు. ఈ విధంగా అన్నారు: మన జీవితంలో, ఈ భూమి మీద మన జీవితంలో మనం అడగకపోయినట్లయితే దేవుడు ఏమి కూడా చేయలేడు అని ఆయన అన్నారు. దానికి కారణం ఏంటి? ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని బేస్ చేసుకొని ఆయన ఇలాగ చెప్పారండి. అక్కడ మనం చదివినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ వాక్య భాగము ఈ విధంగా చెప్పడం మనం గమనించవచ్చు. ఒకసారి తిప్పుదాం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. ఇక్కడ చివరి మాటలు మనం గమనించినట్లయితే ఏలుదురుగాక అని పలికెను అనే మాటను మనం చూడవచ్చు. దేవుడు మనుషులను సృజించినప్పుడు దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో సృజించాడని వాక్యం చెప్తుంది. అది మాత్రమే కాకుండా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించిన తర్వాత దేవుడు వారికి ఈ భూమిని ఏలుడి అనేటువంటి అధికారాన్ని మనుషులకు ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద ఏమైనా జరగాలి అంటే మనిషిని యొక్క ప్రమేయం లేకుండా, మనిషి యొక్క అనుమతి లేకుండా ఈ భూమి మీద దేవుడు ఏమీ కూడా చేయలేడు. బైబిల్ గ్రంథంలో మరొక చోట మనం గమనించినట్లయితే భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి మనం అడగకుండా ఈ భూమి మీద దేవుడు ఏమి చేయలేడంటే నిజంగానే ఏమి చేయలేడు. ఎందుకంటే దేవుడు మనిషిని తన పోలికలో, తన స్వరూపంలో సృజించి ఈ భూమి మీద ఏలండి అనేటువంటి అధికారం మనుషులకు ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద ఏమైనా జరగాలి అంటే మనము అడిగినట్లయితే, మనము దేవునికి విన్నవించుకున్నప్పుడే దేవుడు ఏదైనా చేయగలడు. కారణం ఏంటంటే భూమి మీద ఏదైనా జరగాలన్నా కూడా దేవుడు వారు ఏలుదురుగాక అని చెప్పాడు. కాబట్టి మనము పలికితేనే, మనము అడిగితేనే, మన యొక్క ప్రమేయం లేకుండా దేవుడు ఈ భూమి మీద ఏ కార్యము కూడా చేయలేడు. అంతగా దేవుడు మనకు రెస్పెక్ట్ ఇస్తుంటున్నాడండి. అంతగా మనల్ని దేవుడు గౌరవిస్తుంటున్నాడు. అయితే మనుషుని జీవితంలో చూసినట్లయితే దేవునికి తెలుసు మనుషుడు పాపం చేసి పతనమయ్యి తర్వాత తనకున్నటువంటి అధికారాన్ని అంతటిని కూడా కోల్పోయి అతడు సాతాను చేతికి అప్పగించి సాతానికి బానిస అవుతాడని కూడా దేవునికి తెలుసు. ఆయన కూడా చాలామంది ఏమంటారంటే, దేవునికి తెలుసు కదా మనుషుడు పాపం చేస్తాడని, పతనం అవుతాడని, సాతానే ఆ కోరంలోనికి వెళ్ళిపోతాడని తెలుసు కదా. మరి అయినా కూడా దేవుడు ఎందుకు ఆ మనిషినికి అధికారం ఇచ్చాడు, దానిని తిరిగి తీసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తాడంటే, ఒక పని లేకుంటే ఒక కార్యాన్ని ఏదైనా ఆలోచించాడు, దానిని జరిగించాడు అంటే దేవుడు తన యొక్క అనంత జ్ఞానంలో నుంచి కార్యాలు చేస్తాడు. కానీ అయ్యో నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది, నేను సడన్గా అనుకోకుండా ఈ పని చేశాను, నేను
అనుకోకుండా దీన్ని ఇచ్చాను, నేను ఇలా ఇవ్వకుండా ఉండాల్సింది, నేను దాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను అని మనుషుల్లాగా పరిస్థితిని బట్టి దేవుడు మాట మార్చేవాడు కాదు. అవునా? కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే తన అనంత జ్ఞానములో నుంచి ఆయన ఆలోచన చేసి ఏదైనా ఒక కార్యాన్ని అమలు చేస్తాడంటే, ఒక కార్యాన్ని తలపెట్టాడంటే దాని విషయమై నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడు కూడా దేవుడు ఆలోచన చేయడు. కాబట్టి దేవుడు తన మాట విషయానికి వస్తే మారనటువంటి వాడు. అవునా? అయితే మరికొద్ది మంది ఏమంటారంటే దేవుడు అలాగ చేయకుండా ఉండాల్సింది, మనుషునికి అధికారం ఇవ్వకుండా ఉండాల్సింది అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేరు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే మనందరికీ తెలుసు అవునా, ఏంటి అంటే దేవుడు మనుషునికి అధికారం ఇచ్చాడు, భూమిని ఏలండి అని చెప్పాడు. అయితే ఆ యొక్క అధికారం అంతా కూడా కోల్పోయి తన యొక్క అధికారాన్ని అంతా కూడా సాతాను చేతికిచ్చి ఇప్పుడు సాతానికి బానిస ఉన్నాడు. అయితే ఈ సాతాను యొక్క చేతుల్లో నుంచి దేవుడు మనిషిని మరలా విడిపించి దినాన మనుషుడు ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి మరలా మనుషునికి ఇచ్చి మరలా ఏం చేశారంటే ఆయన దినాన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. కాబట్టి దినాన మొదటిగా ప్రశ్న ఏంటి అంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి దానికి మొదటి ప్రశ్నకు, ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఏంటంటే భూమి మీద మన జీవితంలో మనం అడగకపోయినట్లయితే దేవుడు ఏమీ కూడా చేయలేడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని అలా సృజించాడు కాబట్టి మనము అడగకుండగా మనము ఏమి కూడా పొందుకోలేము. కాబట్టి ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఎందుకంటే భూమి అంతటికి కూడా ఇన్ఛార్జ్ ఎవరంటే మనమే. కాబట్టి ఈ భూమి మీద ఏమైనా జరగాలంటే దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క అధికారము ఈ భూమి మీద చలాయించాలి. ప్రభా ఇక్కడ ఇలా జరగాలి, ఇది జరగాలి అని మనము ఆశించినప్పుడు, మనం తలపెట్టినప్పుడే దేవుడు కార్యం చేయగలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు ఏదైనా కూడా జరిగించగలడు. కొంతమంది ఏమంటారంటే అదంతేం లేదు, అలాగేం లేదు, దేవుడు ఆ సమయానికి వాటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ఆ సమయానికి దేవుడు కృప చూపిస్తాడు అంతే అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ప్రియులారా, అదే గనక నిజమైతే ఒకవేళ అన్యజనులను మనం పక్కన పెడితే క్రైస్తవులైన వారి జీవితంలోనైనా కూడా ఆశీర్వాదం ఉండాలి కదా, వాళ్ళ జీవితంలో మేలులు ఉండాలి కదా. ఈ దినాన అనేక మంది క్రైస్తవులను పిలువబడుతున్న వారు, దేవుని నమ్ముకున్న వారు, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతూ ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారిగా ఉన్నప్పటికీ అనేక మంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబ పరంగా సమస్యల్లో ఉంటున్నారు. ఇలాగా ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నారండి? దేవుడు ఆయా సమయానికి మరి అనుగ్రహించే పని అయితే వారి జీవితాల్లో కనీసం క్రైస్తవుల జీవితంలోనైనా కూడా మేలు జరగాలి కదా, ఆశీర్వాదం జరగాలి, ఆశీర్వాదం ఉండాలి కదా. మరి ఎందుకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఉంటున్నాయంటే కారణం ఏంటంటే ప్రియులరా, ఈ భూమి మీద మనము అడగకపోయినట్లయితే దేవుడు ఏమి కూడా చేయడు. కాబట్టి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మనం అడగాలి. మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అవునా? కాబట్టి దినాన దేవుని పిల్లలమైన మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని మన హృదయంలో నింపుకొని వాక్యం చెప్పిన ప్రకారము మనం ఎప్పుడైతే ధ్యానించడం ప్రారంభిస్తామో అప్పుడు ఆ వాక్యం అనేటువంటిది మనల్ని క్రమంలో నడిపిస్తుంటుంది. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకునేలాగా చేస్తుంటుంది. మనం నడవాల్సినటువంటి మార్గం ఏంటో మనకు తెలియజేస్తుంది. అంతేగాని దినాన్ని అనేక మంది దేవుని వాక్యం వినకుండగా, దేవుని వాక్యం చదవకుండగా, దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోకుండగా, దేవుని యొక్క వాక్యం ఏంటో చెబుతుందో గ్రహించక అనేక మంది ఎలాగుంటున్నారంటే ప్రార్థన లేనటువంటి జీవితాన్ని కలిగి ఏదో వాళ్ళకి ఆ సమయానికి అద్భుతం జరిగితే చాలు, ఆ సమయానికి మేలు జరిగితే చాలు, పలానా చోటుకి వెళ్తే బాగవుతుంది, పలానా చోటుకి వెళ్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, పలానా దైవజనుడు ప్రార్థన చేస్తే బాగవుతుంది, నా పరిస్థితులు మారుతాయి అని
ఎటు చూసినా ఏదో ఒక వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. ప్రియులారా, దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదండి. అవునా? దైవజనులతో ప్రార్థన చేయించుకోవడము తప్పు కానే కాదు. మేము కూడా ఒక దైవజనులుగా అనేక మందికి ప్రార్థన చేస్తుంటాం. ప్రియులారా, దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం తప్పే కాదు, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ప్రార్థన చేయాలి, మనం అడగాలి. మనం అడిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి, దేవుని వాక్యాన్ని మనం నింపుకొని, మన జీవితంలో దేవునిని మనం అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కృప చూపిస్తాడు. దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ భూమి మీద మన జీవితంలో మనకు ఏదైనా జరగాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము అడగకున్నట్లయితే, మనము ప్రార్థించుకున్నట్లయితే దేవుడు ఏమి జరిగించలేడు అని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులరా, దీనికి అనుగుణంగానే ఒక సమాంతరమైనటువంటి ఒక వాక్య భాగాన్ని మనము చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ స్పష్టంగా సెలవిస్తుంటుంది. అన్న దేవుడు ప్రాముఖ్యంగా మనందరి జీవితాల్లో మనల్ని ప్రత్యేకంగా మనతో వ్యవహరిస్తుంటున్నాడు. మనము దేవుని పిల్లలము అని దేవుడు చూస్తుంటున్నాడు. మనం విశేషమైనటువంటి వారిగా దేవుడు మనల్ని చూస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినాన దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వలె కార్యం జరిగించాలి, దేవుని వలె మనం ఉండాలి, ఆయన పిల్లలుగా ఆయన వలె మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఉదాహరణకి ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులని అడిగినప్పుడు ఆ అడిగేటువంటి విషయంలో చూస్తే ఆ అడిగే దానిని బట్టి తల్లిదండ్రులకు చాలా సంతోషం, అవునా? కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునిని అడగాలని కోరుకుంటున్నాడు. మనం అడిగితే దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు అలాంటి ఆ యొక్క పరిస్థితిని మన నుంచి దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. కాబట్టి మనం అడిగేవారిగా ఉండాలి. మనము అడిగినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, వాళ్ళు ప్రార్థనలో ప్రవేశిస్తే, ప్రార్థనలో కూర్చుంటే, ప్రార్థన మొరపెడితే వాళ్ళు ఎలాగుంటుందంటే, వాళ్ళను గురించి అనేక రకాలుగా వర్ణించుకుంటారండి. అయ్యా, నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని, నేను పనికిరాని వాడిని, నేను పురుగు వంటి వాడిని, నేను గాడిదను, ఇలాగా అనేక రకాలుగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది దాని గురించి చెప్పుకుంటారు, దానిలాగా మారడానికి ఇష్టపడతారు. కానీ దేవుని యొక్క బిడ్డను నేను, దేవుని యొక్క కుమారుడును, దేవుని యొక్క కుమార్తెను అనేటువంటి ఆ గ్రహింపులోనికి మాత్రం రారండి. అవునా? ఆ గ్రహింపులోనికి మాత్రము రారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది, మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలం అంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, మనందరం పైవారిగా ఉండాలనుకుంటున్నాడు. మనందరం కూడా అప్పు ఇచ్చే స్థితికి రావాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. మనమందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మనమందరం కూడా ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనము పురుగులాగనో, ధూళిలాగనో, దుమ్ములాగనో, గాడిదలాగనో, ఇంకొకలాగనో ఉండాలని దేవుడు మన నుంచి ఎదురు చూడట్లేదండి. అవునా? మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క గౌరవమును దేవుడు మనకిస్తుంటున్నాడు. అవునా? కనుక మనం అడగాలి, మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కొంతమంది, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆడిస్తాడులే, లేకుంటే నేను ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు నాకు ఇస్తాడా, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అవునా? అందుకే ఇక్కడ మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తుందంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును అని చెప్తుంటుంది. అవునా? కాబట్టి ఇక్కడ భూమి మీద మనం చేసేటువంటి యొక్క కార్యము
ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటిది దేవుడు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు అన్న. ఇది ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుందంటే ప్రార్థన గురించి మాట్లాడుతుంది. ఇంకా మిగిలినటువంటి ఆ కింది వచనాలని మనం గమనించినట్లయితే అక్కడ ప్రార్థన గురించి బైబిల్ మాట్లాడము మనం చూడవచ్చు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఇలాగే పెట్టుకొని దీనికి సమాంతరమైనటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా అని ఉంటుంది. ఇక్కడ ఫుట్ నోట్లో ఏమని వాడబడిందంటే నాకు ఆజ్ఞాపించుడి అనేటువంటి మాట వాడబడింది. ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే చెప్తుంటున్నాడు, నాకు ఆజ్ఞాపించండి, నన్ను అడగండి అని చెప్తుంటున్నాడు. అవునా? ఇది నన్ను కొంతమంది ఎలాగున్నారంటే దేవునికి మనం ఆజ్ఞాపించడం వల్లమా? అంత అర్హత మనకుందా? అంత గొప్పవాళ్ళమా మనం? దేవునికి ఆజ్ఞాపించేంత, దేవునికి కమాండ్ చేసేంత గొప్పవాళ్ళమా మనము అని చాలామంది అనుకుంటున్నారు. ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే నిజంగా దేవునికి ఆజ్ఞాపించాలా, అలాగ చేస్తే దేవుడు కార్యం చేస్తాడా అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే ఆయన చెప్తుంటున్నాడు, ఆయన ఆజ్ఞాపించండి అని చెప్తుంటున్నాడు. అవునా? సో ఇప్పుడు మనం ఎవరమంటే మనం దేవుని పిల్లలము, దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి వారిగా మనముండి దేవునికి మనము ఇష్టమైన వారం కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఎలాగుండాలంటే ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు, ఆయన చిత్తంలో మనం నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన వేటిని కోరుకుంటున్నాడు, ఆయన విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నా, ఇవన్నీ కూడా మనం అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఆయన చిత్తములో మనము నిలిచి ఉన్నప్పుడు, అవునా, ఆయన చిత్తంలో మనము నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడును అని చెప్తుంటున్నాడు. కాబట్టి మనము ఆయన చిత్తంలో నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించగలము, మనం గుర్తించగలము. ఆయన చిత్తమును బట్టి ఆయన చిత్తంలో మనం నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో మనకు కావలసిన వాటన్నిటి విషయంలో మనము ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో మనం వేటినైతే బంధిస్తామో అది పరలోకమందు దేవుడు బంధిస్తాడు అని చెప్తుంటుంది. అవునా? సో కొంతమంది ఈ ప్రార్థన విషయానికి వస్తే, ఈ ప్రార్థన జీవితం గురించి చదివితే వాళ్ళు ఎలాగుంటున్నారంటే కొంతమంది ప్రార్థన చేసే విషయానికి వస్తే దేవుని సన్నిధిలో కూర్చుంటారు, గడగడ గడగడగడ వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏమేమైతే ఉంటున్నాయో అవన్నీ కూడా ఒక కిరాణా షాప్కి కదా లిస్టు తీసుకెళ్ళినట్టుగా మొత్తం వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసినట్టుగా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో, ప్రభా నాకు అది అవసరం, నాకు ఇది అవసరం, నాకు ఇది కొరత ఉంది, ఇది ఇబ్బందిగా ఉంది, నాకు ఇది కావాలి, ఇది తీర్చాలి, అన్నీ కూడా వారికి ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా ఏం చేస్తారంటే ఒక పెద్ద లిస్టు తయారు చేసి దేవుని సన్నిధిలో దేవునికి అన్నీ చెప్పేసి చివరిగా ఆమెన్ అని బయటకు వచ్చేస్తారు. ప్రియులరా, ఇది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మనం దేవునితో సహవాసం చేయడం. ప్రార్థన అంటే మనకున్నటువంటి సమయమును దేవునితో వెచ్చించడం, మనకున్నటువంటి సమయాన్ని దేవునితో ఐక్యత కలిగి ఉండడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునితో హెచ్చించడం. అవునా? దేవునితో మనము హెచ్చించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవునితో నీవు సహవాసం కలిగి ఉంటున్నావా? దేవుని నీవు గణపరుస్తుంటున్నావా? దేవుని మాట నీవు వింటున్నావా? దేవునికి నువ్వు లోబడుతుంటున్నావా? దేవుడు చెప్పింది నువ్వు చేస్తుంటున్నావా? కాబట్టి దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనందరం ఆయనతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మనతో ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నాడు. మనము ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా అయితే సహవాసం కలిగి ఉంటున్నాడో, ఆ రిలేషన్షిప్ అనేటువంటిది కలిగి ఉంటున్నాడో, అలాంటి ఆ యొక్క రిలేషన్షిప్
మనందరం కూడా కలిగి ఉండాలనుకుంటున్నాడు. అలాగ మనముండి మనము ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో ఆయన కుమారులుగా, దేవుని పిల్లలుగా మనం వేటినైతే బంధిస్తామో అవి ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో అవి బంధించబడతాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగించాలని ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం ప్రవేశించినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనం దేవుని అడగాలి, దేవునికి ఆజ్ఞాపించాలి. ఉదాహరణకి ఇక ఆజ్ఞాపించడం అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూస్తే, మనం దేవుని చిత్తంలో మనం నిలిచినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ భూ సంబంధమైన జీవితంలో మనము సమాధానం లేకుండా జీవించడం అనేది దేవుని చిత్తం కాదు. అవునా? సమాధానం లేకుండా జీవించడం అనేది దేవుని యొక్క చిత్తం కానే కాదు. కాబట్టి ఈ భూ సంబంధమైన జీవితంలో మనం సమాధానం కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. అందుకు వ్యతిరేకంగా మనం ఈ భూ సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు అందుకు వ్యతిరేకంగా ఏ ప్రతికూలత అయితేనే, ఏ యొక్క సమాధానం లేనటువంటి స్థితి కల్పించేటువంటి దానికి అడ్డుగా వచ్చేటువంటిది అది ఏదైనా సరే దానిని యేసు నామంలో మనం బంధించినప్పుడు అదేమవుతుందంటే మనకు ఆ యొక్క అసమాధానం అనేటువంటిది పోతుందండి. మనం బంధించాలి. ఈ లోకంలో సమాధానం లేనప్పుడు మనం దానిని బంధించాలి. ఎందుకంటే మనందరం కూడా సమాధానము కలిగి ఉండాలనేది దేవుని చిత్తం కాబట్టి దాన్ని ఈ భూ సంబంధమైన జీవితంలో మనం బంధించాలి. మనం బంధించినప్పుడే దేవుడు మనందరి జీవితంలో కూడా దేవుడు మనం వేటినైతే అడుగుతున్నామో వాటిని మనకు అనుగ్రహించగలడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క రిలేషన్, మన యొక్క ఆ యొక్క సంబంధం అనేటువంటిది అక్కడ బయలుపరచబడుతుంది. ఆయన చిత్తాన్ని గ్రహిస్తుంటున్నాము. ఆయన చిత్తాన్ని మనం గ్రహించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మన జీవితంలో మనం ఏమి కావాలని ఏమి ఇష్టపడుతుంటున్నామో వాటన్నిటిని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అవునా? కాబట్టి ఏదైనా నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో అందరం కూడా సక్సెస్గా ఉండడమే దేవుని చిత్తం. మనందరం కూడా విజయవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఈ విజయానికి విరోధంగా, ఈ విజయానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి ఏదైనా సరే, అది కొరత అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, ప్రతికూల పరిస్థితి అయినా, యేసు నామంలో నువ్వు ఈ లోకంలో బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. పరలోకంలో బంధించబడుతుంది. కాబట్టి నీ జీవితంలో మేలు జరగాలంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, నువ్వు అడగకపోయినట్లయితే, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానిని దేవుడు ఇవ్వలేడు. కాబట్టి మనం దేవుని పిల్లలము. మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని కలిగి ఈ లోకంలో మనకి వ్యతిరేకంగా వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రతికూల సమస్యలన్నిటినీ కూడా జయించేవారుగా మనం ఉందాం. ప్రార్థన వీరులుగా మనం ఉందాం. అట్టి దీవెన చేరవచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. బోధించబడిన వాక్య ప్రకారమే తండ్రి, మేమందరం కూడా మా జీవితాల్లో ప్రార్థించేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థనలో మేమందరం కూడా బలపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, మా జీవితంలో మాకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ప్రతి సమస్యలన్నింటినీ కూడా యేసు నామములో బంధించేవారుగా మేము ఉండడానికి, ప్రార్థనలో విజయమును పొందుకునేవారుగా మేము ఉండడానికి మాకందరికీ మీరే సహాయం చేయమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.